ఎప్పుడైతే ఆయన వెలుగు, ఆ వెలుగులోనున్న ప్రకారం మనము వెలుగులో నడిచినడలా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులో మనం నడిచినడలా అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అన్యోన్య సహవాసము అంటే కలిసిగట్టుగా ఉంటారు, ఆ సమానంగా ఉంటారు. ఎవరికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా, ఎవరు ఏ విధమైనటువంటి చింత లేకుండా దేవుని అనుసరిస్తూ ఒకరి సుఖ దుఃఖాల్లో ఒకరికొకరు సహకారాలు అందించుకుంటూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తారు. అన్యోన్య సహవాసమే దేవుడు కోరుకునే ప్రధానమైనటువంటి విషయము. ఈ రోజు నాది నాదే, నీది నీదే, నాకు ఇచ్చాడు ఆశీర్వాదం, నేను నీతిమంతుని కాబట్టి నాకు ఇచ్చాడు, నీ దుర్మార్గుడు కాబట్టి నీకు ఇవ్వలేదు అని చెప్పే లోకంలో మనం ఉన్నాం. కానీ బైబిల్ దగ్గరికి వచ్చి ఆ సో కాల్డ్ పాస్టర్స్ చెప్పడం దురదృష్టకరము. ఇది మా వల్ల, మా తల్లిదండ్రుల కష్టం, మా కష్టం, మేము ఎంతో కష్టపడుతున్నాము, మాకు అనేక విధాలుగా అనేక పరిచర్లు చేసి అనేక మీటింగులు నడిపించి దీని వల్ల మేము పొందుకున్నాము, అది మాదే, ఇది మా ఊరికే ఉండాలి, మేమే, అది నీకు కూడా కావాలంటే ఆయన ఇస్తాడు, ఆయన నాకన్నా ఎక్కువ ఇస్తాడు, అడుగు అడుగు, అడిగితే నరకానికి పోతారా, అడిగితే నరకానికి పోతారు, అడగద్దు, ఆయన ఇచ్చింది తీసుకుని బతకండి అని చెప్తుంది బైబిలు. హెబ్రీ రాసిన పత్రిక 3-4 అధ్యాయాలు చదవండి, తెలుస్తుంది.